డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం హౌ మెనీ టైమ్స్ అనే లెసన్ చూద్దామా? సెకండ్ క్లాస్ మ్యాథ్స్ సెమిస్టర్ 2లో ఉన్న లెసన్ హౌ మెనీ టైమ్స్ అనే పాఠాన్ని చూద్దాం. ఆల్ ఆఫ్ యూ కమ్ టు యువర్ టెక్స్ట్ బుక్. అందరూ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయండి. హౌ మెనీ టైమ్స్ అనే పాఠాన్ని టెక్స్ట్ బుక్లో ఓపెన్ చేసి చూడండి పిల్లలు. ఫస్ట్ పిక్చర్లో ఇక్కడ ఏం గమనించారు పిల్లలు? ఒక పెద్ద ఆయన ఒక కొబ్బరికాయలు అమ్మే వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఓకే, చూడండి పిల్లలు. సూరి వెంట్ టు ఏ వెండర్ టు బై కోకోనట్స్ ఫర్ ఎ ఫంక్షన్. సూరి, ఈ పెద్ద ఆయన పేరు సూరి. సూరి వెంట్ టు ఏ వెండర్ అంటే అమ్మే వ్యక్తి. వెండర్ ఎందుకు? టు బై కొనడానికి. కోకోనట్స్ కొబ్బరికాయలు కొనడానికి వెళ్ళాడు. అప్పుడు హీ ఆస్క్డ్ ద వెండర్ టు గివ్ 8 కోకోనట్స్. 8 కోకోనట్స్ కావాలని అడిగాడు. ఆస్క్డ్ అంటే అడిగారు. ద వెండర్ అమ్మే వ్యక్తి gave him 2 coconuts at a time for 4 times. జాగ్రత్తగా గమనించండి పిల్లలు. 2 coconuts 2 కొబ్బరికాయలు ఎట్ ఏ టైం ఒకేసారి ఇచ్చాడు. ఆ విధంగా ఎన్నిసార్లు ఇచ్చాడు? 4 టైమ్స్ ఇచ్చాడు. అంటే 4 సార్లు ఇచ్చాడు. ఒక్కొక్కసారి 2 కొబ్బరికాయలు చొప్పున చేతితో తీసుకుంటూ ఇచ్చాడు. ఓకే, లుక్ హియర్ స్టూడెంట్స్. టోటల్ హౌ మెనీ కోకోనట్స్? 2 plus 2 plus 2 plus 2. టోటల్ 8 కోకోనట్స్ ఇచ్చాడు. చూడండి పిల్లలు. 1 2 3 4 5 6 7 8. టోటల్ 8 కోకోనట్స్ were given by the vendor to the సూరి. వెండర్ అంటే వ్యాపారి. ఓకే, నౌ లుక్ హియర్ స్టూడెంట్స్. ఇక్కడ ప్రతిసారి కూడా 2 2 2 2 ఈక్వల్ నెంబర్స్ ఉన్నాయి. గమనించారా పిల్లలు? 2 కోకోనట్స్ 2 కోకోనట్స్ 2 కోకోనట్స్ 2 కోకోనట్స్. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది పిల్లలు? దే ఆర్ ఆల్ ఈక్వల్ నెంబర్స్. 2 2 సమానం. 2 2 సమానమైన నెంబర్స్. ఒకే నెంబర్ని ఎన్నిసార్లు రిపీట్ చేశాము? ఒకసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి. 4 సార్లు కూడా 2 2 2 2 రిపీట్ చేసాం. ఓకే ఓకే, ఇప్పుడు ఇంకా గమనిద్దాం. లుక్ హియర్ స్టూడెంట్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా ఈక్వల్ నెంబర్స్ని టిక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్స్ కౌంట్ చేసి నెంబర్స్ ఏంటి పిల్లలు? 1 2 3 ఇక్కడ 3, 1 2 3 ఇక్కడ 3, 1 2 3 ఇక్కడ 3, 1 2 ఇక్కడ 2. ఇప్పుడు చెప్పండి, సమానంగా ఉన్నవి ఏంటి? ఈక్వల్ గ్రూప్స్. ఈక్వల్గా ఉండే నెంబర్లు ఏంటి? 3 3 3. కానీ 2 ఈక్వల్గా లేదు, వాటితో సమానంగా లేదు. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 2 2 3 2. చూడండి పిల్లలు, ఇక్కడ 2 2 2 సమానంగా ఉన్నాయి. వాటికి టిక్ పెట్టండి. నెక్స్ట్ 1 1 2 3 4 అంటే ఇక్కడ 4 ఉన్నాయి. 1 2 3 4 5 అంటే ఇక్కడ 5 ఉన్నాయి. 1 2 3 అంటే ఇక్కడ 3 ఉన్నాయి. 1 2 3 4 5 అంటే ఇక్కడ 5 ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి పిల్లలు, ఈక్వల్ నెంబర్స్ ఏవి? 5 5 ఆర్ ఈక్వల్. మీరు కూడా చేయండి పిల్లలు. నౌ స్టూడెంట్స్ లిజన్. బుచ్చయ్య ఈస్ ఏ కార్పెంటర్. చూడండి పిల్లలు, కార్పెంటర్ అంటే ఈ విధంగా తలుపులు, బల్లలు, కుర్చీలు
చెక్క పని చేస్తారు కదా, వారిని కార్పెంటర్ అంటారు. బుచ్చయ్య ఈస్ ఎ కార్పెంటర్. హీ మేక్స్ ఫర్నిచర్ విత్ వుడ్. వుడ్ అంటే చెక్క. హీ వాంట్స్ టు మేక్ 2 టేబుల్స్ విత్ 4 legs ఈచ్. 2 టేబుల్ చేయాలనుకుంటున్నాడు. ఒక్కొక్క టేబుల్కి ఎన్ని లెగ్స్? లెగ్స్ అంటే కాళ్ళు. ఎన్ని లెగ్స్? 4 legs. దెన్ వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ లెగ్స్ టు బి మేడ్? మొత్తం ఎన్ని కాళ్ళు అవుతాయి పిల్లలు? చూడండి, 1 2 3 4. ఒక టేబుల్కి 4. తర్వాత మళ్ళీ 1 2 3 4 4 4. అంటే ఈ టేబుల్కి 4 legs, ఈ టేబుల్కి 4 legs. అంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. మరలా గమనించారా? సేమ్ నెంబర్ 4 4. ఎన్ని 4s? 2 4s. ఎన్ని పిల్లలు? 2 4s. 4 అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది? 2 times వచ్చింది. చెప్పండి పిల్లలు, 2 times వచ్చింది. దానినే మనం ఎలా రాస్తామంటే 2 times 4 అని రాస్తాం. ఇది ఎక్స్ లాగా ఉంది కదా పిల్లలు, దీన్ని మల్టిప్లికేషన్ అంటాము. ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఎన్ని? 1 2 3 4 5 6 7 8. అంటే 8 legs టోటల్గా. 2 టేబుల్స్కి కలిపి 8 legs. 8 legs. ఓకే. సో స్టూడెంట్స్, ఒక నెంబర్ని మరలా యాడ్ చేస్తే అదే నెంబర్కి దానినే మనం గుణకారం అంటాం. ద నెంబర్, ద సేమ్ నెంబర్, ఇఫ్ ఇట్ ఈస్ యాడెడ్ టు ద సేమ్ నెంబర్ మల్టిపుల్ టైమ్స్, దిస్ ఈస్ కాల్డ్ multiplication. Adding the number to it itself again and again. ఒక నెంబర్ని మరలా తిరిగి అదే నెంబర్కి కలపటాన్ని మల్టిప్లికేషన్ అంటాము. ఎగ్జాంపుల్, 2. అమ్మ నాకు 2 రూపాయలు ఇచ్చింది. మరలా 2 రూపాయలు, మరలా 2 రూపాయలు, మరలా 2 రూపాయలు. చూడండి, ఇక్కడ ప్రతిసారి 2 రూపాయలే రిపీట్ అవుతుంది. అంటే 2 2 2 2. ఎన్ని 2s పిల్లలు? ఎన్ని టైమ్స్ వచ్చింది? 4 times వచ్చింది. అందుకే 4 ముందు రాయాలి. 4 times అని మధ్యలో ఇలా ఇంటూ సింబల్ పెట్టాలి. 4 times 2 ఈజ్ ఈక్వల్ టు టోటల్గా ఎన్ని రూపాయలు అయినాయి? 2 2 4 4 2 6 6 2 8. మొత్తం అమ్మ నాకు 8 రూపాయలు ఇచ్చింది. ఓకేనా పిల్లలు? ఇదే మల్టిప్లికేషన్ అంటాము. స్టూడెంట్స్, ఇది ట్రై చేద్దాం. చూడండి, ఇక్కడ ఒక్కొక్క బాక్స్లో జత కన్నులు ఉన్నాయి. పెయిర్ ఆఫ్ ఐస్. పెయిర్ ఆఫ్ ఐస్. చూడండి, ఇక్కడ 1 2 అంటే 2. ఇక్కడ 1 2 అంటే ఇక్కడ కూడా 2. ఇక్కడ కూడా 1 2 అంటే ఇక్కడ కూడా 2. చూడండి పిల్లలు, ఏమైంది? ఏ నెంబర్ మరలా రిపీట్ అవుతుంది? 2. 2 అనే నెంబరు మరలా రిపీట్ అయింది. ఎన్నిసార్లు రిపీట్ అయింది? 3 times. అందుకే ఇక్కడ మనం 3 times 2 gives the answer 6. లెక్కెట్టండి పిల్లలు. 1 2 3 4 5 6 కన్నులు ఉన్నాయి అక్కడ. సో టోటల్ 6. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి పిల్లలు, ఇక్కడ ఎన్ని లీవ్స్ ఉన్నాయి? ఎన్ని లీవ్స్ ఉన్నాయి? 1 2 3 3. ఇక్కడ కూడా 1 2 3. ఇక్కడ కూడా 1 2 3. చూసారా పిల్లలు, ఇక్కడ మనకి 3 అనే నెంబర్ మరలా రిపీట్ అయ్యింది. ఇక్కడ 3 రాస్తాం. 3. ఇప్పుడు చెప్పండి పిల్లలు, 3 అనే నెంబర్ రిపీటెడ్ అగైన్. రిపీట్ అయ్యింది. 3 + 3 + 3. ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది పిల్లలు? 3 times. అందుకే 3 times అని ఇంటూ పెట్టి 3 times రిపీట్ అయింది. మొత్తం టోటల్ ఎన్ని? 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 8 9. అంటే టోటల్గా
9 లీవ్స్ ఉన్నాయి. రాయండి పిల్లలు. ఓకే, నౌ నెక్స్ట్ వన్. ఇక్కడ చూడండి పిల్లలు, షేడ్ ద నెంబర్ యాజ్ పర్ మల్టిప్లికేషన్ ఫ్యాక్ట్ అని ఇచ్చారు. గమనించండి, ముందు ఉన్న నెంబరు ఎన్నిసార్లు అని అర్థము, ఎన్నిసార్లు అని అర్థం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత ఉంది? 2 అంటే 2 సార్లు. 2 సార్లు ఏ నెంబర్ రిపీట్ అయింది? 3 వెనకున్న నెంబర్. సో 3 అనేది 2 సార్లు కలర్ చేయబడ్డది. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది వెనక, కానీ ముందేముంది? 3 అంటే 3 times 4. తెలుగులో 3 4లు, అందుకే 3 4లు ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ వన్ చూడండి, ఒకసారి 5 అని అర్థం. అందుకే ఒకసారి మాత్రమే 5కి మనం బాక్స్ కొడతాం. 5 అని అర్థం, 5. తర్వాత 4 సార్లు 2 అని అర్థం. 4 సార్లు 2 వచ్చింది అని అర్థం. అందుకే 4 2, 4 2s అని చదువుతాం. అంటే 4 2స్కి బాక్స్ కొట్టండి. 1 2 3 4 2s. ఓకే, తర్వాత కింద చూడండి, ముందు నెంబర్ 3 అంటే 3 సార్లు ఎవరు? 5. 3 సార్లు 5, దాన్ని ఇంగ్లీష్లో 3 5s, 3 5లు అని అర్థం. అంటే 3 5లకు బాక్స్ కొట్టండి పిల్లలు. 1 2 3. ఇక్కడ 5, అందుకే ఇక్కడ 5కి బాక్స్ కొడతాం. ఓకే పిల్లలు, నెక్స్ట్ వన్. స్టూడెంట్స్, ఇప్పుడు మనం టేబుల్ రూపంలో నేర్చుకుందాం. ఎక్కాలు. టేబుల్ అంటే 1 టేబుల్. 1 టేబుల్ అంటే పిల్లలు 1 అనే నెంబర్ని మరలా కలపటం. చూడండి, ఇక్కడ 1 టెడ్డీ బేర్. ఎన్ని టెడ్డీ బేర్స్ ఉన్నాయి? ఒకసారే ఉంది 1. అందుకే 1 1 1 1 ఈజ్ 1. ఈజ్ అని అనాలి. ఒకటే ఉన్నప్పుడు ఎప్పుడు మనం ఈజ్ అనాలి. 1 1 ఈజ్ 1. కానీ ఎక్కడ చూడండి పిల్లలు, ఎన్ని టెడ్డీ బేర్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. సో 1 టెడ్డీ బేర్ కాకుండా ఇప్పుడు 2 ఉన్నాయి. అందుకే చూడండి, 1 + 1 2 ఉన్నాయి. అందుకే 2 టెడ్డీ బేర్లు ఉన్నాయి, ఒక్కొక్కటి చెప్పిన. అందుకే 2 1s are 2 అలా చెప్పాలి. తర్వాత ఇక్కడ 3 ఉన్నాయి. సో 3 1s are 3. ఇక్కడ 4 ఉన్నాయి. సో 4 1s are 4. 5 ఉన్నాయి. చూడండి పిల్లలు, 5 ఉన్నాయి కాబట్టి 5 1s are 5. తర్వాత ఇక్కడ 6 ఉన్నాయి. 1 2 3 4 5 6 ఉన్నాయి. అంటే 6 1s are 6. ఇక్కడ 1 2 3 4 5 6 7 ఉన్నాయి. 7 1s are 7. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. సో 8 1s are 8. తర్వాత 1 2 3 4 5 6 7 8 9. అంటే 9 1s are 9. తర్వాత చివరిగా 10. 1 2 3 4 5 6 7 8 9 10. 10 1s are 10. ఈ విధంగా మనం 1 టేబుల్ని తయారు చేసాం. ఇది మల్టిప్లికేషన్ ఫామ్ చెప్పుకున్నాం. సో ఓకే స్టూడెంట్స్, మనం 1 టేబుల్ని నేర్చుకున్నాం కదా, అది ఒకసారి రాద్దాము. 1 1 ఈజ్ 1. 2 1s are 2. 3 1s are 3. 4 1s are 4.
5 ones are 5, 6 ones are 6, 7 ones are 7, 8 ones are 8, 9 ones are 9 and 10 ones are 10. ఈ టేబుల్ అందరూ నేర్చుకోండి పిల్లలు. ఓకే స్టూడెంట్స్, నౌ వి విల్ లెర్న్ ద సెకండ్ టేబుల్. రెండో టేబుల్ నేర్చుకుందాం. టూ టేబుల్ అంటే 2ని మరలా రిపీట్ చేస్తాం. ఇక్కడ 2 కానీ ఇక్కడ 2 మరలా 2 2 2 2 2 2 2. చూడండి పిల్లలు ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో 2 అనే నెంబర్. 2 + 2 + 2 + 2 + 2, 2 + 2 + 2, 2 + 2 + 2. ఓకే పిల్లలు, ఇక్కడ టేబుల్ నేర్చుకునేటప్పుడు అసలు ఈ టేబుల్ ఎవరి టేబుల్? 2 టేబుల్. ఇక్కడ చెప్పండి, ఇక్కడ 2 ఎన్నిసార్లు వచ్చింది? ఒక్కసారే వచ్చింది. అందుకే 1 × 2 = 2. 1 2 2, 1 2 = 2. ఇక్కడ 2 ఎన్నిసార్లు వచ్చింది పిల్లలు? ఒకసారి, 2 సార్లు, అంటే 2 సార్లు వచ్చింది. అందుకే 2 2s అంటే 2 × 2 అని అర్థము. 2 2s are 4. మొత్తం 4 చెప్పులే ఉన్నాయి ఇక్కడ. 2 2 2 3 సార్లు రిపీట్ అయింది. అందుకే 3 సార్లు 2, 3 × 2 అని అర్థము. దాన్ని 3 2s are 6 అని చెప్తాము. తర్వాత ఇక్కడ ఎన్ని 2s ఉన్నాయి పిల్లలు? 1 2 3 4 ఉన్నాయి. అందుకే 4 2s are 8. తర్వాత 5 2s ఉన్నాయి. 1 2 3 4 5. అందుకే 5 2s are 10. తర్వాత చూడండి పిల్లలు, 1 2 3 4 5 6 2s ఉన్నాయి. అందుకే 6 2s are 12. ఓకే పిల్లలు, నెక్స్ట్ ఇక్కడ 1 2 3 4 5 6 7 2s ఉన్నాయి. అందుకే 7 2s are 14. తర్వాత 1 2 3 4 5 6 7 8 2s ఉన్నాయి. అందుకే 8 2s are 16. తర్వాత 1 2 3 4 5 6 7 8 9 9 2s are 18. ఇంకా చివరిగా లాస్ట్గా 1 2 3 4 5 6 7 8 9 10. ఎన్ని 2s ఉన్నాయి పిల్లలు? 10. అందుకే 10 2s are 20. ఇది 2 టేబుల్. ఒకసారి ఈ టేబుల్ని మనం రాద్దాము. ఓకే స్టూడెంట్స్, 2 టేబుల్. మనం ఇప్పుడు 2 టేబుల్ రాయబోతున్నాం. 2 టేబుల్ రాయబోతున్నాం అంటే రెండో ఎక్కం రాయాలంటే 2ని మరలా కలపాలి. రిపీటెడ్ ఎడిషన్. చూడండి, 1 2 = 2 అంటే 2ని ఒకసారి కలిపాం. 2 2s are 4, 3 2s are 6, 4 2s are 8, 5 2s are 20, 10, 5 2s are 10, 6 2s are 12, 7 2s are 14, 8 2s are 16, 9 2s are 18, 10 2s are 20. ఓకే పిల్లలు, అందరూ ప్రాక్టీస్ చేయండి. స్టూడెంట్స్, ఇప్పుడు మనం 10 అనేదాన్ని మరలా కలుపుదాం. చూడండి, ఇక్కడ 10 గోళీలు ఉన్నాయి. 10 10. కానీ ఇక్కడ ఎన్ని 10s ఉన్నాయి? 1 2 10s ఉన్నాయి. తర్వాత ఇక్కడ 3 10s ఉన్నాయి. ఇక్కడ 4 10s ఉన్నాయి. ఇక్కడ 5 10s ఉన్నాయి.
తర్వాత 1 2 3 4 5 6 టెన్స్ ఉన్నాయి. చూడండి పిల్లలు, 10 మరలా రిపీట్ అవుతుంది అంటే 10 అనే నెంబర్ని మరలా మనం కలుపుతున్నాం. మరలా కలపటాన్ని గుణకారం అంటాము. రిపీటెడ్ ఎడిషన్ని మల్టిప్లికేషన్ అంటాము. సో మనం ఇక్కడ 10ని మరలా కలుపుతున్నాం కాబట్టి నేను ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ వేస్తాను, చెప్పండి. ఇక్కడ ఎన్ని 10లు ఉన్నాయి? ఒక్క 10 ఉంది. అందుకే ఇక్కడ మనం ఒక 10 10, 1 10 ఈజ్ 10. ఇక్కడ ఎన్ని 10లు ఉన్నాయి? 2 10లు ఉన్నాయి. అందుకే 2 10లు. 2 10s are 20. టోటల్గా 10 10 10 20 గోళీలు కదా. తర్వాత ఇక్కడ ఎన్ని గోళీలు ఉన్నాయి? 10 10 10. ఎన్ని 10లు ఉన్నాయి? 3 10లు ఉన్నాయి. అందుకే 3 10s, 3 10లు. 3 10s are 30. తర్వాత ఇక్కడ ఎన్ని 10లు ఉన్నాయి? 1 2 3 4. 4 10లు ఉన్నాయి. అందుకే 4 10లు 40. 4 10s are 40. తర్వాత ఇక్కడ ఎన్ని 10లు ఉన్నాయి? చూడండి పిల్లలు, 1 2 3 4 5. 5 10లు ఉన్నాయి. ఎన్ని 10లు ఉన్నాయి? 5. అందుకే ఇక్కడ చూడండి, 5 10లు. 5 10s 50. మొత్తం 50 గోళీలు. సో 5 10s are 50. ఇక్కడ ఎన్ని గోళీలు ఉన్నాయి? చూడండి పిల్లలు, 1 2 3 4 5 6. ఎన్ని 10లు ఉన్నాయి పిల్లలు? 6 10లు ఉన్నాయి. 6. అందుకే ఇక్కడ 6 10s, 6 10లు 60. ప్రతి దాంట్లో 10 గోళీలు ఉన్నాయి కాబట్టి మొత్తం 60 గోళీలు ఉన్నాయి ఇక్కడ. సో 6 10s are 60. నెక్స్ట్ ఇక్కడ చూడండి పిల్లలు, 1 2 3 4 5 6 7. అంటే 7 10s ఉన్నాయి. ఎన్ని 10s ఉన్నాయి పిల్లలు? 7 10s ఉన్నాయి. అందుకే ఇక్కడ మనం 7 10s, 7 10లు 70 70. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ 10, ఇక్కడ 10 10 10 10 10 10 10. ఎన్ని 10s ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 10s ఉన్నాయి. అందుకే ఇక్కడ 8 10s, 8 10లు. టోటల్గా ఇక్కడ 80 గోళీలు ఉన్నాయి. అందుకే 80. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని 10s ఉన్నాయి? 10 10 10 10 10 10 10 10 10. ఎన్ని 10లు ఉన్నాయి పిల్లలు? 1 2 3 4 5 6 7 8 9 10s ఉన్నాయి. అందుకే ఇక్కడ 9 10s. 9 10లు. మొత్తం 90 గోళీలు ఉన్నాయి. సో 9 10s are 90. ఇంకా చివరిగా ఇక్కడ ఒక 10, ఇక్కడ రెండోది, ఇక్కడ మూడవది, ఇక్కడ నాలుగవది, ఇక్కడ 5వది, 6వది, 7వది, 8వది, 9వది, 10వది. అంటే టోటల్గా ఎన్ని 10s ఉన్నాయి పిల్లలు? ఇక్కడ 10 10s ఉన్నాయి. అందుకే ఇక్కడ 10 10s, 10 10లు 100. ఓకే పిల్లలు, ఈ విధంగా ఇక్కడ మనం ఏం చేసాము? 10 అనే దాన్ని మరలా కలిపాం. అందుకే ఇది 10వ ఎక్కం. ఓకే, ఇప్పుడు ఒకసారి టేబుల్ని తయారు చేద్దాం. ఓకే స్టూడెంట్స్, మనం ఇప్పుడు ఏ ఎక్కం రాయబోతున్నాం? 10 టేబుల్. 10 టేబుల్ 10వ ఎక్కము. 1 10 ఈజ్ 10, 2 10s are 20, 3 10s are 30, 4 10s are 40, 5 10s are 50, 6 10s are 60, 7 10s are 70, 8 10s are 80, 9 10s are 90, 10 10s are 100. ఓకే పిల్లలు, ఇక్కడ మనం 0 ఉన్నప్పుడు 10ని 10 అంటాం. మిగతా వాటిని చివర్లో టీగా పలుకుతాం.
20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. 100ని 100 అని పిలుస్తాం. ఓకే పిల్లలు. ఓకే, దిస్ ఈస్ 10 టేబుల్. ఇప్పటి వరకు మనం 1 టేబుల్ నేర్చుకున్నాం, 2 టేబుల్ నేర్చుకున్నాం, 10 టేబుల్ నేర్చుకున్నాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ని చూద్దాం. ఇక్కడ చూడండి, ముందు 1 ఉంది, తర్వాత 2 ఉంది. 1, 2. చెప్పండి పిల్లలు, ఇక్కడ ఈ వెనక ఉన్న నెంబర్ని కలుపుతున్నాం. ఎన్నిసార్లు కలిపాం అనేది ముందు ఉంటుంది. వెనక ఉన్న నెంబర్ 2. 2ని ఎన్నిసార్లు కలిపాం? ఒక్కసారి కలిపాం. ముందు చూడండి, ఒక్కసారే. అందుకే 2 అనేది ఒక్కసారే ఇచ్చారు కాబట్టి ఆన్సర్ 2. అమ్మ నాకు 2 రూపాయలు ఒక్కసారే ఇచ్చింది. అందుకని ఇప్పుడు నా దగ్గర ఎన్ని ఉన్నాయి? 2 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు బి చూడండి పిల్లలు, 4. వెనక 4 ఉంది అంటే 4. నాకు 4 రూపీస్ ఇచ్చారు. ఎన్నిసార్లు ఇచ్చారు? ఇక్కడ చూడండి, ముందు ఒక్కసారే ఇచ్చారు. సో ఆన్సర్ ఎంత అవుద్ది అప్పుడు? 4. 4 4. 1 4 ఈజ్ 4. 1 2 ఈజ్ 2 అలా రాయాలి. ఇప్పుడు ఇక్కడ చెప్పండి పిల్లలు, 1 5 ఈజ్ 5 ఒక్కసారే. 1 3 ఈజ్ 3 అంటే మల్టిప్లికేషన్లో మనం 1 అని ఉన్నప్పుడు ఒకసారే కాబట్టి వెనక ఏ నెంబర్ ఉంటే అదే నెంబర్ ఆన్సర్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆన్సర్స్ రాయండి పిల్లలు. 2 1 4 1 2 ఈజ్ 2, 1 4 ఈజ్ 4, 1 5 ఈజ్ 5, 1 3 ఈజ్ 3. ఓకే పిల్లలు. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ టేబుల్ చూడండి. ఇక్కడ ఏమని ఉంది? 2 1s అని ఇచ్చారు, అంటే ముందు 2 ఇచ్చారు. 2 1s are 2 అని ఇచ్చారు. అంటే ఒక టేబుల్ని మనం ఏ విధంగా చదివినా ఆన్సర్ మారదు. ఎగ్జాంపుల్ చూడండి పిల్లలు, అమ్మ నాకు 2 రూపాయలు ఇచ్చింది, 2 సార్లు ఇచ్చింది, ఆన్సర్ 4. సో ఇప్పుడు అమ్మ నాకు 5 రూపాయలు, రూపాయిని 5 సార్లు ఇచ్చింది. రూపాయి ఒకసారి ఇచ్చింది, మరలా ఇచ్చింది, మరలా ఇచ్చింది, మరలా ఇచ్చింది, మరలా ఇచ్చింది. ఇక్కడ చూడండి 1 2 3 4 5 ఎన్నిసార్లు ఇచ్చింది? 5 సార్లు ఇచ్చింది. ఎంత ఇచ్చింది? రూపాయి ఇచ్చింది. సో 5 1s are 5. ఇది రిపీటెడ్ ఎడిషన్కి సంబంధించిన మల్టిప్లికేషన్ ఫామ్. అయితే ఇక్కడ ఈ వెనక జరిగిన ఎడిషన్ని లెక్కలో లేకుండా కేవలం ముందు మాత్రమే చూస్తే 5 1లు 5, ఒక్క 5 రూపాయలు ఇచ్చిన 5. 5 సార్లు రూపాయి 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 ఇచ్చిన టోటల్గా మన దగ్గర ఉన్నది 5 రూపాయలే. అలా కాకుండా ఒక్కసారి 5 రూపాయల కాయిన్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు కూడా 5 ఉంటుంది. సో 5 1s అని రాసిన, 1 5 అని రాసిన ఆన్సర్ మారదు. కానీ ఒక్క రూపాయినే 5 సార్లు ఇచ్చినప్పుడు 1 5 అని రాయము, 5 1s అనే రాస్తాం. ఎందుకంటే 5 సార్లు రూపాయి ఇచ్చింది, అందుకని 5 times 1 అని రాస్తాము. ఓకే పిల్లలు. నౌ ఇప్పుడు మనం 2 రూపాయలు అంటే మీకు అర్థమవటానికి నేను రూపాయల్లో చెప్తున్నాను. 2 రూపాయలను అనుకుని 2 టేబుల్ని తయారు చేద్దాం. 2 అంటే 2 రూపాయలు అనుకుందాం. ఇక్కడ 2 రూపాయలు ఉన్నాయి. 1 1 2 ఈజ్ 2 అని అర్థం. ఇప్పుడు ఇంకొక 2 రూపాయలు కలిపితే 4 రూపీస్ అంటే 2 2s are 4. ఇప్పుడు ఇంకొక 2 కలిపితే 3 2s are 6, తర్వాత 4 2s are 8, 5 2s are 10,
6 2s are 12, 7 2s are 14, 8 2s are 16, 9 2s are 18, 10 2s are 20. అంటే 2ని టేబుల్గా మరలా యాడ్ చేసాం. ఇక్కడ ఒకసారి మరలా 2కి 2 కలిపితే 4, 4కి 2 కలిపితే 6, 6కి 2 కలిపితే 8. ఈ విధంగా మనం 2 టేబుల్ని తయారు చేసాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం 5 టేబుల్ అంటే 5వ ఎక్కాన్ని నేర్చుకోవాలి. స్టూడెంట్స్, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, ఎక్కము అంటే అదే నెంబర్ని మరలా కలపటం. ఇక్కడ 5 టేబుల్ అంటే 5ని మరలా కలిపాం. 1 5 is 5. ఇక్కడ 2 5s ఉన్నాయి చూడండి పిల్లలు. 2 5s are 20, 2 5s are 10, 3 5s are 15. ఇక్కడ 4 ఉన్నాయి. 1 2 3 4, 4 5s are 20. ఇక్కడ 5 5s are 25. 1 2 3 4 5 6, 6 5s are 30. తర్వాత 1 2 3 4 5 6 7, అందుకే 7 5s are 35. 1 2 3 4 5 6 7 8, 8 సార్లు ఉంది. సో 8 5s are 40. 1 2 3 4 5 6 7 8 9, 9 5s are 45. 1 2 3 4 5 6 7 8 9 10, 10 5s are 50. ఓకేనా పిల్లలు? మనం ఇక్కడ 5s ఎక్కువగా 5లు ఉన్నాయి. ఎన్ని 5లు ఉన్నాయి? 9 5లు ఉన్నాయి. అందుకే మనం ఆ విధంగా రాసాం. 9 5లు 45. 9 5s are 45. ఇక్కడ ఎన్ని 8లు ఉన్నాయి పిల్లలు? ముందు చూడండి, 8. 8 5లు మొత్తం 40. ఇక్కడ ఎన్ని 8లు ఉన్నాయి? ఎన్ని 5లు ఉన్నాయి? 7 5లు ఉన్నాయి. చూడండి పిల్లలు, 7. 7 5లు 35. సో ఈ విధంగా మనం టేబుల్ని తయారు చేసాం. స్టూడెంట్స్, ఇక్కడ మనం మూడో ఎక్కాన్ని తయారు చేద్దాం. అంటే 3ని మరలా కలుపుతాం. 3 అడిషన్. ఓకే, చూడండి, నేను క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి పిల్లలు. ఇక్కడ ఎన్ని 3s ఉన్నాయి? ఒక 3 ఉంది. అందుకే 1 3 is 3. ఇక్కడ ఎన్ని 3s ఉన్నాయి? 2. అందుకే 2 3s are 6. ఇక్కడ ఎన్ని 3s ఉన్నాయి పిల్లలు? 1 2 3. అందుకే 3 3s are 9. ఇక్కడ ఎన్ని పిల్లలు? 1 2 3 4. అందుకే 4 3s are 12. తర్వాత 1 2 3 4 5. 5 3s are 15. తర్వాత 1 2 3 4 5 6. 6 3s are 18. తర్వాత 1 2 3 4 5 6 7. 7 3s are 21. 1 2 3 4 5 6 7 8. 8 3s are 24. 1 2 3 4 5 6 7 8 9. 9 3s are 27. 1 2 3 4 5 6 7 8 9 10. 10 3s are 30. ఓకేనా పిల్లలు? ఇది 3 టేబుల్. ఈ టేబుల్స్ మరలా రాద్దాము. నెక్స్ట్ వన్, ఇప్పుడు మనం 4 టేబుల్ని చూద్దాం. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం 4 అంటే 4 టేబుల్ చూద్దాం. 4 ఎక్కం. చెప్పండి పిల్లలు, 4 ఎక్కం అంటే ఏ నెంబర్ని మరలా కలపాలి? ఎస్, 4ని మరలా కలపాలి. చూడండి పిల్లలు, ఇక్కడ ఎన్ని 4లు ఉన్నాయి? 1. అందుకే 1. 1 4 is 4. ఇక్కడ ఎన్ని 4లు ఉన్నాయి పిల్లలు? 2. అందుకే 2 4s are 8. ఇక్కడ
1 2 3 అందుకే 3 4s are 12. 1 2 3 4 అందుకే 4 4s are 16. 1 2 3 4 5 5 4s are 20. 1 2 3 4 5 6 6 4s are 24. ఇక్కడ ఎన్ని ఫోర్స్ ఉన్నాయి చెప్పండి పిల్లలు? 1 2 3 4 5 6 7 7 4s are 28. నెక్స్ట్ ఎక్కడైనా ఉన్నాయి చూడండి పిల్లలు, ఎన్ని ఫోర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 8 4s are 32. 1 2 3 4 5 6 7 8 9 ఎన్ని ఫోర్స్ ఉన్నాయి పిల్లలు? 9 అందుకే 9 9 4s are 36. ఇక చివరిగా 1 2 3 4 5 6 7 8 9 10 ఎన్ని ఫోర్స్ ఉన్నాయి పిల్లలు? 10 అందుకే 10 4s are 40. ఈ విధంగా మనం 4 టేబుల్ని నేర్చుకున్నాం. స్టూడెంట్స్, మనం ఇప్పుడు 5 4 3 టేబుల్స్ని నేర్చుకున్నాం కదా, అవి ఒకసారి రాద్దాం. 5 టేబుల్ 1 5 is 5, 2 5s are 10, 3 5s are 15, 4 5s are 20, 5 5s are 25, 6 5s are 30, 7 5s are 35, 8 5s are 40, 9 5s are 45, 10 5s are 50. నెక్స్ట్ 4 టేబుల్ని 3 టేబుల్ని చూసాం కదా. 1 3 is 3, 2 3s are 6, 3 3s are 9, 4 3s are 12, 5 3s are 15, 6 3s are 18, 7 3s are 21, 8 3s are 24, 9 3s are 27, 10 3s are 30. Next 4 table. 1 4 is 4, 2 4s are 8, 3 4s are 12, 4 4s are 16, 5 4s are 20, 6 4s are 24, 7 4s are 28, 8 4s are 32, 9 4s are 36, 10 4s are 40. ఓకే పిల్లలు, ఈ విధంగా మనం టేబుల్స్ని, అదేవిధంగా 10 టేబుల్ కూడా మనం నేర్చుకున్నాం, 2 టేబుల్ కూడా నేర్చుకున్నాం. ఓకే, ఇక్కడ మనం 2 టేబుల్ని కూడా మరలా ఇంకొకసారి రాద్దాం. 1 2 is 2, 2 2s are 4, 3 2s are 6, 4 2s are 8, 5 2s are 10, 6 2s are 12, 7 2s are 14, 8 2s are 16, 9 2s are 18, 10 2s are 20. ఓకే పిల్లలు, మనకి టేబుల్స్ బాగా రావాలంటే ముందు ఆన్సర్స్ తెలియాలి. 5 అనగానే 5ని రిపీట్ చేస్తే మరలా కలిపితే ఏ నెంబర్స్ వస్తాయో చకచకా చెప్పాలి. 5 10 15 20 25 30 35 40 45 50 ఆ విధంగా చెప్పాలి. 3 6 9 12, 3 6 9 12 15 18 21 24 27 30 ఆ విధంగా నెంబర్స్ చెప్పగలగాలి. 4 8 12 16 20 24 28 32 36 40
ఈ విధంగా నెంబర్స్ని వరుసగా చెప్పగలగాలి. ప్యాటర్న్ క్రమము 2 4 6 8 10 12 14 16 18 20 ఈ విధంగా నేర్చుకోండి పిల్లలు. తర్వాత టేబుల్ ఫామ్లో 1 2 is 2 2 2s are 4 3 2s are 6 4 2s are 8 5 2s are 10 6 2s are 12 7 2s are 14 8 2s are 16 9 2s are 18 10 2s are 20 అని చెప్పగలుగుతాం. ఓకే పిల్లలు. స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చిన ఒక ప్రాబ్లమ్ని చేద్దాం. మొత్తం ఇక్కడ వరుసల్లో ఎన్ని ఫ్రాగ్స్ ఉన్నాయి? 1 2 3 4 1 2 3 4 1 2 3 4 అంటే 4 4 4. క్వశ్చన్ వేసుకోండి పిల్లలు, ఎన్ని 4s ఉన్నాయి? 3 4s ఉన్నాయి. అందుకే 3 ముందు ఉంది ఇక్కడ. 3 4s ఉన్నాయి. ఓకే, అలా కాకుండా ఇప్పుడు నిలువుగా లెక్క పెడదాం. 3 3 3 3 3. ఇప్పుడు ఒక్కొక్క వరుసలో నిలువుగా 3 ఫ్రాగ్స్ ఉన్నాయి. సో అప్పుడు మొత్తం ఎన్ని నిలువు వరుసలు? 4. అంటే 4 నిలువు వరుసల్లో లెక్కేస్తే 3 4లు. ఓకే, సో ఈ విధంగా రాస్తాము. ఇక్కడ 1 2 3 3 4లు ఉన్నాయి. కానీ ఇక్కడ 3 ఉన్నాయి. అందుకే 1 2 3 4. ఎన్ని 3లు? 4 4 3s. అంటే మొత్తం ఇక్కడ 12 కప్పలే ఉన్నాయి, ఇక్కడ కూడా 12 కప్పలే ఉన్నాయి. 12 ఫ్రాగ్సే ఉన్నాయి, కానీ వాటిని అమర్చిన విధానం వేరు. ఇక్కడ 4 చెప్పున 3 లైన్లలో సర్దారు, ఇక్కడ 3 ఫ్రాగ్స్ చెప్పున 4 లైన్లలో సర్దారు. కానీ కప్పల సంఖ్య పెరగదు కదా పిల్లలు. సో 3 4లు అంటే 3 4s అన్నా, 4 3లు 4 3s అన్నా ఆన్సర్ 12. ఓకే, అంటే పిల్లలు మీకు బాగా అర్థం అవ్వాల్సింది ఏంటంటే, టేబుల్ని మనం 2 3s 6 అంటాం కదా, దానిని తిరగేసి చెప్పండి పిల్లలు. 3 2s కూడా 6ఏ. 2 3s అన్నా 3 2s అన్నా అటు ఇటు మార్చిన ఆన్సర్ మాత్రం 6ఏ. అమ్మ నాకు 2 సార్లు 3 రూపాయలు ఇచ్చింది, అప్పుడు కూడా 6 రూపాయలు అవుతాయి. అమ్మ నాకు 3 సార్లు 2 రూపాయల కాయిన్లు ఇచ్చింది, అప్పుడు కూడా 6 రూపాయలే అవుతాయి. సో మల్టిప్లికేషన్లో మనం 2 3s ఎలా రాసినా దీన్నే తిరగేసి 3 2s అని రాసిన ఆన్సర్ మాత్రం ఒకటే, 6 రూపీసే వస్తాయి. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ చూడండి. ఇప్పుడు 0 అంటే ఏంటి పిల్లలు? ఏమీ లేవు అని అర్థం. చేతిలో ఏమీ లేవు. ఇప్పుడు ఏమీ లేవు అనే దాన్ని 0 చెబితే, ఇక్కడ ఈ పిక్చర్ని చూడండి పిల్లలు. ఒక్కసారి కూడా ఏ చేప చిక్కనప్పుడు, అప్పుడు ఎన్నిసార్లు చేప చిక్కకపోయినా ప్రతిసారి మనం 0 వేసుకుంటాం. 0 తర్వాత ఇంకా ఏమీ లేవు, మరలా 0. సో ఈ విధంగా ఎన్నిసార్లు 0 కలిపినా చివరికి ఏమవుతుంది? ఆన్సర్ 0. సో 5 సున్నాలన్నా సున్నాయే, 100 సున్నాలన్నా కూడా సున్నాయే. అంటే 5 సార్లు ఏమీ ఇవ్వలేదు, 100 సార్లు కూడా ఏమీ ఇవ్వలేదు. సో చేతిలో ఏమున్నాయి? ఏమీ లేవు, 0. ఓకే పిల్లలు, ఇది 0 టేబుల్. స్టూడెంట్స్, ఇక్కడ చూడండి. 3 సార్లు 0, ఆన్సర్ ఏంటి పిల్లలు? 0. 5 సార్లు 0, 0. 4 సార్లు 0, 0. 7 zeros 0, 5 zeros 0, 8 zeros 0. 100 జీరోస్ అయినా కానీ 0ఏ. ఓకే, నెక్స్ట్ వన్. ఇక్కడ చూడండి పిల్లలు.
Dharmarao want to stitch 4 shirts. He want 4 buttons for 1 shirt. ధర్మారావు టైలర్ 4 షర్ట్లను 5 షర్ట్స్ని కుట్టాలనుకున్నాడు. 1 2 3 4 5 5 షర్ట్లు కుట్టాలనుకున్నారు. ఒక్కొక్క షర్ట్కి 4 బటన్స్ 1 2 3 4 1 2 3 4. చూడండి పిల్లలు, 4 4 4 4 4. ఎన్ని 4s పిల్లలు? చూడండి ఇక్కడ 5 4s. మొత్తం ఈ బటన్స్ లెక్కెట్టండి పిల్లలు, మొత్తం ఎంత? 20. ఓకేనా పిల్లలు? దిస్ ఈస్ ద ఆన్సర్. రాయండి పిల్లలు, 5 షర్ట్స్ 4 బటన్స్, సో 5 4s 20. స్టూడెంట్స్, ఈ ప్రాబ్లం చూడండి. ఆన్ ఎన్ ఈవినింగ్, ఒక సాయంత్రం, 3 ఫ్యామిలీస్ విజిటెడ్ ఏ పార్క్. ఎన్ని ఫ్యామిలీస్? 3 ఫ్యామిలీస్ పార్కుకు వచ్చాయి. దెర్ వేర్ 3 మెంబర్స్ ఇన్ ఈచ్ ఫ్యామిలీ. ఒక్కొక్క ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు? 3 మెంబర్స్ ఉన్నారు. ఫైండ్ ద టోటల్ ఆఫ్ మెంబర్స్. పార్క్కి ఎంతమంది వచ్చారు అంటే, ముందు నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఎన్ని పిల్లలు? 3. మెంబర్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఒక్కో ఫ్యామిలీకి? 3. ఇక్కడ చూడండి పిల్లలు, ఈచ్ అంటే ఒక్కొక్క అని అర్థం. సో 3 అంటే ఎన్ని మూళ్ళు? 3 మూళ్ళు. సో 3 3s are 9. టోటల్గా ఇక్కడ 9 మంది ఉన్నారు. 1 2 3 4 5 6 7 8 9. ఓకే పిల్లలు, రాయండి. 3 ఫ్యామిలీస్, 3 మెంబర్స్ ఈచ్, టోటల్ 3 3s are 9. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ రహీం వెంట్ టు ఏ షాప్. రహీం ఒక షాప్కి వెళ్ళాడు. విత్ హిస్ ఫాదర్, వాళ్ళ నాన్నగారితో వెళ్ళాడు. ఎందుకు? టు బై, కొనడానికి. సమ్ ఐటమ్స్ ఆఫ్ స్టేషనరీ. స్టేషనరీ అంటే పెన్, పెన్సిల్ ఇలాంటివి, ఎరేజర్, షార్పనర్ లాంటివి. హీ టుక్, చూడండి పిల్లలు, హీ టుక్ తీసుకున్నాడు 3 నోట్బుక్స్, 4 పెన్సిల్స్, 5 ఎరేజర్స్, 2 పెన్స్. ఇక్కడ పిక్చర్ ఇచ్చారు చూడండి పిల్లలు. 1 2 3 నోట్బుక్స్, 1 2 3 4 పెన్సిల్స్, 1 2 3 4 5 ఎరేజర్స్, 1 2 పెన్స్. ఇప్పుడు చూడండి పిల్లలు, అయితే నోట్స్ ఇక్కడ చూడండి, ఎరేజర్ రేట్ ఎంత? 3 రూపీస్. ఇప్పుడు ఎరేజర్ దగ్గర 3 రూపీస్ రాయండి పిల్లలు. 3 రూపీస్ 3 రూపీస్ 3 రూపీస్ 3 రూపీస్ 3 రూపీస్. ఎన్ని 3 రూపీస్ ఇవ్వాలి ఎరేజర్లు కొనడానికి? 1 2 3 4 5 ఇవ్వాలి. అందుకే 5 3 రూపీస్, టోటల్గా 15 రూపీస్ ఇవ్వాలి. ఇప్పుడు బుక్ చూద్దాం. బుక్ కాస్ట్ ఎంత పిల్లలు? 5 రూపీస్. ఇక్కడ 5 రాయండి. 5 రూపీస్ 5 రూపీస్ 5 రూపీస్. ఎన్ని 5 రూపీస్ ఇవ్వాలి? 3 5 రూపీస్ ఇవ్వాలి. అందుకే టోటల్గా 15 రూపీస్ ఇవ్వాలి. ఇప్పుడు పెన్సిల్ చూద్దాం. పెన్సిల్ కాస్ట్ ఎంత పిల్లలు? 3 రూపీస్. ఇక్కడ 3 రూపీస్ రాయండి. 3 రూపీస్ 3 రూపీస్ 3 రూపీస్ 3 రూపీస్. ఎన్ని 3 రూపీస్ టోటల్గా? 1 2 3 4 3 రూపీస్. అందుకే ఇక్కడ 4 3 రూపీస్, టోటల్గా 12 రూపీస్. ఇప్పుడు 2 పెన్లు. పెన్ కాస్ట్ ఎంత పిల్లలు? 5. అంటే ఇక్కడ 5 రాయండి. 5 రూపీస్ 5 రూపీస్. 2 5లు అంటే 2 5s 10. ఈ విధంగా అతను షాప్ అతనికి ఇవ్వాలి. సో బుక్స్ కొన్నందుకు 15 రూపీస్, పెన్సిల్ కొన్నందుకు 12 రూపీస్, ఎరేజర్స్ కొన్నందుకు 15 రూపీస్, పెన్ కొన్నందుకు 10 రూపీస్. స్టూడెంట్స్, ఇక్కడ ఒక ప్రాబ్లం చేద్దాం. లెట్ us do a problem. A school bus has 2 seats in each row. ఒక స్కూల్ బస్సులో 2 సీట్లు చొప్పున ఉన్నాయి. టోటల్గా 12 రోస్ ఉన్నాయి. అంటే 12 రోస్, ఒక్కొక్క రోకి 2 చొప్పున 12 రోస్ అంటే
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఈ విధంగా 12 రోస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ బస్సులో చూడండి పిల్లలు 2 సీట్స్ చెప్పున ఉన్నాయి. అంటే ఇవి 2 ఇవి 2 ఇవి 2 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 చూడండి పిల్లలు, ఇక్కడ అన్ని 2 రిపీటెడ్గా 2 ఉంది. సో ఎన్ని 2s ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 ఓకే 12. సో టోటల్గా 12 2s ఉన్నాయి. చెప్పండి ఎన్ని 2s అన్నప్పుడు 12 ముందు రాసి 2 వెనక రాస్తాము. ఎన్ని 2s పిల్లలు? మొత్తం 12 2s. 12 2s. ఇప్పుడు ఈ 12 2sలో మనం మల్టిప్లికేషన్ చేసేటప్పుడు 1స్ని ముందు చేసి 10స్ని తర్వాత చేస్తాము. ఓకే పిల్లలు వినండి. స్టూడెంట్స్, ఇక్కడ 10s 1s, ఇక్కడ 12 ఇంటూ 2 ఈ విధంగా రాసినప్పుడు ముందు ఈ 2తో 1స్ని చేయాలి. అంటే 2 2s are 4, 2 1s are 2 ఈ విధంగా రాస్తాము. ఓకే పిల్లలు. సో అసలైతే ఇది 1 కాదు 10s ప్లేస్లో ఉంది ఇది. సో ఇది 10, 2 10s are 20, అందుకే 10 ప్లేస్లో 2 ఉంది 20. కానీ 1s ప్లేస్లో 2 ఉంది కాబట్టి 2 2s are 4, 2 10s are 20, అందుకే 24 అని చదువుతాం. 24. ఓకే పిల్లలు. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఇచ్చిన మరికొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ముందు 1స్తో మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత 10స్తో మల్టిప్లికేషన్ చేయాలి. చూడండి పిల్లలు, 3 2s are 6. మరి 3 1s are 10s ప్లేస్లో 1 ఉంది కదా, 3 1s are 3. ఇక్కడ 1 అంటే 10 అని అర్థము. 3 10లు 30, అందుకే దీన్ని 36 అని చదువుతాం. 3 10s are 30, 36. ఓకే పిల్లలు. నెక్స్ట్ ఇక్కడికి రండి. 1s ప్లేస్ 5 1s are 5. ముందు 1s ప్లేస్తో మల్టిప్లికేషన్ చేసాము. ఇప్పుడు 10s ప్లేస్లో ఒక 10 ఉంది. అంటే 5 ఇంటూ 10, 5 10లు 50, 50. అంటే 10s ప్లేస్లో మరలా మనం 5 రాస్తాం. అప్పుడు 55, 55. ఓకే ఇక్కడికి రండి. 1s ప్లేస్ చూడండి. 1 3 is 3. ఇప్పుడు 10s ప్లేస్ చూడండి, ఒక 10 ఉంది. సో ఒక్క 10 10, అందుకే ఒకటేస్తాం. 10 3 13, 13. తర్వాత ఇక్కడ చూడండి పిల్లలు, 3 ఇంటూ 1s ప్లేస్లో 3 ఉంది. 3 3s are 9. మరి ఇప్పుడు 10s ప్లేస్లో ఏముంది? ఒక్క 10 ఉంది. అంటే 3 ఇంటూ 10 3 10s. 3 సార్లు 10ని చేస్తే అప్పుడు 3 10లు ఎంత అవుతాయి? 30, అందుకే 3 వేస్తాం. 39, 39. స్టూడెంట్స్, ఇప్పుడు మనం మల్టిప్లికేషన్లో ఇంకొక స్టేజ్ ముందుకు వెళ్ళి క్యారీయింగ్తో చేయాలంటే మీకు ఒక కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. అది ఒకసారి నేను చెప్తాను పిల్లలు. ఆల్ ఆఫ్ యూ లిజన్, లుక్ ఎట్ ద బోర్డ్. ముందు మనం ఎడిషన్స్ చేసినప్పుడు 2 + 2 చేసినప్పుడు ఎంత వచ్చింది పిల్లలు? 2 రూపాయలకి 2 రూపాయలు కలిపితే 4 రూపాయలు. ఇక్కడ ఒక నెంబరే ఉంది, ఇక్కడ కూడా ఒక నెంబరే ఉంది. అలా కాకుండా స్టూడెంట్స్ చూడండి, నెంబర్స్ రాసేటప్పుడు మనం 1 2 3
4, 5, 6, 7, 8, 9. ఓకే స్టూడెంట్స్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 వరకు ఉన్న నెంబర్స్ అన్నీ కూడా సింగిల్ డిజిట్ నెంబర్స్, ఒక్క నెంబరే. కానీ 9 తర్వాత మనకి డబల్ డిజిట్ నెంబర్ వచ్చింది. దీనిని మనం ఏమన్నాం పిల్లలు? 10 అన్నాము. సో 10 వచ్చినప్పుడు ఏం జరిగింది పిల్లలు? ఈ ముందు ఉన్న 0 కాకుండా లెఫ్ట్ సైడ్ 1 కూడా వచ్చింది. సో దీనిని మనం 2 డిజిట్ నెంబర్ అని అన్నాం. 10లో ఇక్కడ 0 ఉంది, తర్వాత 10th ప్లేస్లో 1 ఉంది. సో చూడండి పిల్లలు, 1st ప్లేస్ వేరు, 10th ప్లేస్ వేరు. 1st ప్లేస్లో సింగిల్ డిజిట్ నెంబర్ వేయాలి. అలా కాకుండా ఇలా డబల్గా వచ్చిన నెంబర్ని, ఇది 10s కాబట్టి 10th ప్లేస్లో వేయాలి. ఎగ్జాంపుల్, ఇక్కడ మనం 3 ప్లేస్లను పెడితే 3 ప్లేస్లను పెడితే ఇప్పుడు మనం కొన్ని నెంబర్స్ అనుకుందాం. 1, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇలా ఒక్కొక్క నెంబర్ని చెప్పిన ప్రతిసారి కూడా ఇక్కడ రాయాలి. అంటే ఇది 1st ప్లేస్, ఇక్కడ రాయాలి 1 లేదా 2 లేదా 3. ఓకే, ఈ విధంగా రాయాలి. లేదా ఆ విధంగా 9 వరకు కూడా ఇక్కడ రాయొచ్చు. సో 9 వరకు రాసాం. అలా కాకుండా ఇప్పుడు 10, 9 తర్వాత ఏంటి పిల్లలు? 10 వచ్చినప్పుడు చూడండి, ఈ పక్కన ఉన్న 0 మిగిలిపోయింది. సో అప్పుడు మనం 0 ఇక్కడ రాసి 1 ఇక్కడ రాస్తాము. అంటే ఇప్పుడు 10th ప్లేస్కి వెళ్ళింది. ఇక్కడ 10s. ఇప్పుడు ఎన్ని పదులు పిల్లలు? ఒక్క 10. అందుకే ఎన్ని పదులు అనే చోట ఒక్క 10 అని రాసాము. ఇప్పుడు ఇది 10. అలా కాకుండా స్టూడెంట్స్, అమ్మ నాకు 15 రూపాయలు ఇచ్చింది. 15. ఇప్పుడు చూడండి పిల్లలు, 15 రాసేటప్పుడు 5ని 1st ప్లేస్లో రాస్తాం. కానీ ఇక్కడ ఉన్న 1 10th ప్లేస్లో రాస్తాము. ఎందుకు రాస్తాం అంటే ఇది 1 కాదు, 10. 10 అంటే 10 రూపాయల పైన 5 రూపాయలు కూడా ఇచ్చింది. సో ఇక్కడ ఒక 10, 5 రూపాయలు, 15. ఓకే, సో ఈ విధంగా మనం 2 డిజిట్స్ డబల్ డిజిట్ వచ్చినప్పుడు ఈ పక్కన ఎన్ని పదులు ఉన్నాయో చూడాలి. ఇక్కడ ఉండేది ఎన్ని పదులో చూడాలి. ఇక్కడ ఎన్ని పదులు ఉన్నాయి పిల్లలు? ఒక 10. అందుకే ఇక్కడ మనం ఒక్క 10 అని రాసాము. ఇప్పుడు చెప్పండి పిల్లలు, 36లో ఎన్ని 1s ఉన్నాయి? 6 1s ఉన్నాయి. మరి ఎన్ని 10s ఉన్నాయి? 3 10s ఉన్నాయి. అందుకే దాన్ని 30 అని చదివాం పిల్లలు. 30 అంటే 3 పదులు, 3 10s, 36. 1s ప్లేస్లో 6 రాసాం. ఓకేనా పిల్లలు? అలా కాకుండా అమ్మ మనకి 100 రూపాయలు ఇచ్చింది, తర్వాత 30 రూపాయలు ఇచ్చింది, తర్వాత 6 రూపాయలు ఇచ్చింది. మొత్తం కలపండి. 100, 30, 6, 136. అప్పుడు ఇక్కడ మనకి 100s ప్లేస్ కూడా వస్తుంది. అప్పుడు ఎన్ని 100లు ఇచ్చింది? ఒక్క 100 ఇచ్చింది, 3 10లు ఇచ్చింది, 6 రూపాయలు ఇచ్చింది. అంటే
136 136. ఓకే పిల్లలు, ఇప్పుడు ఈ టాపిక్ని మనం అర్థం చేసుకున్న తర్వాత క్యారీయింగ్ మల్టిప్లికేషన్ కూడా చేద్దాం. ఓకే పిల్లలు, చూడండి ఇప్పుడు మనం సెవెంటీన్ ఫైవ్స్ చేద్దాము. 17 5s చేయాలంటే 7 1s ప్లేస్లో ఉంది, 1 10s ప్లేస్లో ఉంది. 7 1s ప్లేస్లో ఉంది, 1 10s ప్లేస్లో ఉంది. గమనించండి పిల్లలు, 10s ప్లేస్లో ఉంది. సో ఇప్పుడు మనం ఈ విధంగా చేద్దాం. చూడండి, 1s ప్లేస్లో ఉన్న వాటిని ముందు చేయాలి. 7 5s ఎంత పిల్లలు? 7 5s ఎంత? 35. సో మరలా 35లో 1s ప్లేస్లో ఎవరున్నారు? డబల్ డిజిట్ నెంబర్లో 5 1s ప్లేస్లో రాయాలి. ఇక్కడ రాయాలి. ఈ 5ని ఇక్కడ రాసాం. మరి ఈ 3ని ఏం చేయాలి పిల్లలు? 3 అనేది 3 కాదు, ఏంటది? 30 అంటే 3 పదులు. సో ఈ 3 పదులు అంటే 10s కాబట్టి ఆ 3ని తెచ్చి ఈ పైన రాయాలి. 3. ఓకే, 10s ప్లేస్లో పైన రాయాలి. ఇప్పుడు ఈ 1తో ఈ 5ని చేయండి పిల్లలు. 1 5 is 5. ఎంత వచ్చింది పిల్లలు? 1 5 is 5 వచ్చింది కదా, ఈ రెండు కలిపితే. మరి ఇప్పుడు ఈ వచ్చిన ఆన్సర్కి ఈ పైన రాసిన 3ని కలిపితే ఆన్సర్ 8 వచ్చింది. సో ఈ విధంగా 8 రాస్తాము. ఓకే పిల్లలు, వచ్చిన ఆన్సర్కి పైన ఉన్న 3ని కలిపితే 8 వచ్చింది. సో ఆన్సర్ ఈస్ 85. ఓకే స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు క్యారీయింగ్తో ఏ విధంగా చేయాలో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం చేద్దాము. ఓకే చూడండి పిల్లలు, ఓకే లుక్ హియర్ స్టూడెంట్స్, 1s ప్లేస్లో 6 2 ఉన్నాయి. 1s ప్లేస్లో 6 ఉన్నాయి, 2 ఉన్నది. సో ఇప్పుడు చెప్పండి పిల్లలు, ఎన్ని రెండ్లు? 6 రెండ్లు. లేదా తిరిగేసి చదవండి, 2 6లు. ఎలా చదివిన ఆన్సర్ మారదు. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి పిల్లలు? 2 టేబుల్ నేర్చుకున్నాం కదా. సో 2 6 ఆర్ లేదా 6 2s ఆర్ ఎంత పిల్లలు? 12. సో 6 2s ఆర్ 12 అయినప్పుడు మరి వచ్చిన ఆన్సర్లో 1s ప్లేస్లో ఉన్న 2ని 1s ప్లేస్లో రాసి, మరి ఇక్కడ ఒక 10 ఉంది కదా పిల్లలు, ఈ ఒక 10ని అంటే 110, ఆ 10ని 110 కాబట్టి ఆ 1ని ఇక్కడ రాస్తాము. ఇప్పుడు మరలా ఈ 1ని 2ని మల్టిప్లై చేయండి. 1 2 ఈజ్ 2. ఆ 2కి ఈ 1ని పైన రాసిన 1ని కలిపితే ఆన్సర్ 3. ఓకే 32. ఓకే పిల్లలు, నెక్స్ట్ క్వశ్చన్. సో ద ఆన్సర్ ఈజ్ 32. ఇక్కడ 1 మిగిలింది. నెక్స్ట్ క్వశ్చన్. 8 3s ఆర్ 24 పిల్లలు. అంటే 4 ఇక్కడ రాసాం. 8 3s ఆర్ 24. కానీ 24లో 4ని మాత్రమే 1s ప్లేస్లో రాస్తాం. 10s ప్లేస్లో ఉన్న 2ని 10s ప్లేస్లో పైన రాస్తాం. ఇప్పుడు మరలా ఈ 3ని 1ని మల్టిప్లై చేయండి. 3 1s ఆర్ 3. ఆన్సర్ 3 వచ్చింది. కానీ ఇక్కడ 3 రాయకూడదు, ఇక్కడ ఆల్రెడీ పైన 2 కూడా ఉంది కాబట్టి ఆ 2ని కలిపి రాయాలి. సో 3కి 2ని కలిపితే ఆన్సర్ ఎంత పిల్లలు? 5. సో ఆన్సర్ ఈస్ 54. నెక్స్ట్ వన్.
స్టూడెంట్స్ ఇక్కడ చూడండి వన్స్ ప్లేస్లో 3 5s ఆర్ ఎంత పిల్లలు 15లో వన్స్ ప్లేస్లో ఉన్న 5ని ఇక్కడ రాసి టెన్స్ ప్లేస్లో ఉన్న 1ని టెన్స్ ప్లేస్లో 1 అని రాస్తాం. ఇప్పుడు ఈ 1 ఇది మరలా మల్టిప్లై చేయాలి, ఎందుకంటే 3 5s చేసేసాం కదా పిల్లలు. ఇప్పుడు 1 5 చేయాలి. 1 5 ఈజ్ 5, కానీ 5 వేయొచ్చా ఇక్కడ? నో, ఆల్రెడీ వచ్చిన 5కి పైన ఉన్న 1ని కూడా కలిపి మనం 6 వేయాలి. 6. ఓకే పిల్లలు, ఓకే. స్టూడెంట్స్ ఈ ప్రాబ్లం చేద్దాము. వన్స్ ప్లేస్లో 2 and 6 ఉన్నాయి. సో 2 6 ఆర్ లేదా 6 2s ఆర్. ఏ విధంగా చేసిన ఆన్సర్ 12. సో 12లో వన్స్ ప్లేస్లో ఉన్న 2ని ఇక్కడ రాసి టెన్స్ ప్లేస్లో ఉన్న 1ని ఇక్కడ రాస్తాము. రాసిన తర్వాత ఇక్కడ ఈ 1 ఈ 6 చేస్తే 1 6 ఈజ్ 6, కానీ ఈ 6 ఇక్కడ రాయకముందు 1ని కూడా కలిపితే 7 అంటే 72. ఓకే పిల్లలు. స్టూడెంట్స్ ఈ ప్రాబ్లం చేద్దాము. ఇక్కడ ఐస్ క్రీమ్ కప్స్ జత జతగా ఉన్నాయి, అంటే ఇక్కడ 2 2 2 2. ఓకే, మొత్తం 2 2 2 2. ఎన్ని టూస్ పిల్లలు? 4 2s, అంటే 4 2s అని రాసి ఆన్సర్ 8. మొత్తం టోటల్గా 8 ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ 4 5s 1 2 3 4 4 5s రాశారు. టోటల్గా ఆన్సర్ 20. 3 4s 3 రాయండి పిల్లలు. 1 2 3. ఇప్పుడు 3 4s అయినాయి. ఇక్కడ చూడండి ఎన్ని 2s ఉన్నాయో పిల్లలు? 1 2 3 4 5. అందుకే ఇక్కడ 5 రాస్తాము. 5 2s ఆర్ 10. 5 2s ఆర్ 10. నెక్స్ట్ చూడండి పిల్లలు, మొత్తం ఎన్ని వీల్స్ ఉన్నాయి? 3 వీల్స్ ఉన్నాయి. ప్రతి వీల్కి ఎన్ని గీతలు ఉన్నాయి? స్పోక్స్ 1 2 3 4 5, అంటే ఇక్కడ 5 స్పోక్స్ ఉన్నాయి, 5 స్పోక్స్ ఉన్నాయి, 5 స్పోక్స్ ఉన్నాయి. ఎన్ని 5s? 3 5s. టోటల్గా 15 ఉన్నాయి. ఓకే పిల్లలు, ఇప్పుడు ఇక్కడికి రండి. 11 2s ఈ ఆన్సర్ చేద్దాము. స్టూడెంట్స్ ఈ ప్రాబ్లం చూడండి. ముందు వన్స్తో చేస్తే 1 2 1 2 ఈజ్ 2, మరలా 1 2 ఈజ్ 2, 2 3s ఆర్ 6, మరలా 1 3 ఈజ్ 3. ముందు వన్స్ ప్లేస్లో ఉన్నది చేయాలి. ముందు వన్స్ ప్లేస్లో ఉన్న 2 చేయండి పిల్లలు. 3 3s ఆర్ 9. తర్వాత ఇప్పుడు టెన్స్ ప్లేస్తో దాంతో చేయండి. 1 3 ఈజ్ 3. ఆ విధంగా చేయాలి. Students, look at the problem. There are 4 baskets. Number of baskets 4. Each basket has 5 mangoes. Each అంటే ఒక్కొక్క బాస్కెట్లో ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయి? 5. ఇప్పుడు చెప్పండి పిల్లలు, ఒక్కొక్క బాస్కెట్లో 5 అంటే ఎన్ని 5s ఉంటాయి? 4 5s ఉంటాయి. సో 4 బాస్కెట్లలో 5 మ్యాంగోస్ చొప్పున 20 మ్యాంగోస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. రమణమ్మ మేడ్ 3 గార్లెండ్స్. గార్లెండ్ అంటే దండ. 3 దండలు తయారు చేసింది. షీ యూజ్డ్ 14 ఫ్లవర్స్ ఫర్ ఈచ్ అంటే ఒక్కొక్క దండకి 14 పువ్వులు వాడారు. సో మొత్తం గార్లెండ్స్ ఎన్ని పిల్లలు? 3. ఒక్కొక్క గార్లెండ్కి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి? 14. అంటే 3 14. ఒక దండకి 14, ఇంకో దండకి 14,
ఇంకో దానికి కూడా 14. 3 14s. ద ఆన్సర్ ఈస్ 42. స్టూడెంట్స్, ఎప్పటి వరకు మనం టెక్స్ట్ బుక్లో ఉన్న మల్టిప్లికేషన్ నేర్చుకున్నాం కదా, హౌ మెనీ టైమ్స్ అని. ఒకసారి మల్టిప్లికేషన్ చేసేటప్పుడు వన్స్ ముందు చేసి టెన్స్ ముందు చేయాలి. వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ని ముందు మల్టిప్లై చేసిన తర్వాతే టెన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్తో కూడా మల్టిప్లికేషన్ చేయాలి. అంటే వన్స్ ప్లేస్లో ఏమున్నాయి పిల్లలు? 2 and 9. అంటే 2 9s చేయాలి ముందు. 2 9s అన్నా దానిని తిరగరాసి 9 2s అన్నా ఆన్సర్ ఒకటే. ఎంత పిల్లలు? 9 2s ఎంత ఆన్సర్? 18. సో దీనికి కూడా 18 ఆన్సర్. సో ఈ 18లో వన్స్ ప్లేస్లో ఉన్న 8ని వన్స్ ప్లేస్లో రాయాలి. రాసిన తర్వాత ఇప్పుడు 3 9s చేయాలి. 3 9s ఆన్సర్ ఎంత పిల్లలు? 3 9s అన్నా 9 3s అన్నా ఆన్సర్ 27. సో ఇప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది పిల్లలు? 27 వచ్చింది. కానీ ఈ 2 9s చేసినప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనకి 110 మిగిలిపోయింది. ఆ 110 ఇక్కడ రాస్తాము. సో ఇప్పుడు వచ్చిన 27కి ఆ 1ను కూడా కలిపి 28 రాస్తాము. ఓకే స్టూడెంట్స్? స్టూడెంట్స్, మరలా మీకు ఇంకొకసారి మల్టిప్లికేషన్ బాగా అర్థమవటానికి ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చూడండి. ముందుగా మనం మల్టిప్లికేషన్ని వన్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్గా రాస్తాము. వన్స్ ప్లేస్లో ఏమేమి ఉన్నాయి పిల్లలు? 9 4 ఉన్నాయి. ఈ 9 4ని మనం 9 4s అని రాస్తాము. లేదా దాన్ని 4 9sగా తిరిగేసి రాసిన ఆన్సర్ మారదు. సో పిల్లలు చెప్పండి, ఆన్సర్ ఏంటి? 4 9s లేదా 9 4s? 36. సో 36. సో ఈ 36 ఆన్సర్లో 36ని రాయండి పిల్లలు 10s వన్స్గా. 30 + 6 అంటే ఇది 10s, 3 10s, ఇక్కడ 6. ఈ 6ని మనం వన్స్లో రాస్తాము. కానీ 30 చూడండి పిల్లలు, ఇక్కడ 10s ఉన్నాయి, 3 10s. అందుకే 30ని తీసుకొచ్చి ఎన్ని 10s ఉన్నాయి? 3 10s. అందుకే 3 10s. 3 రాస్తాము ఇక్కడ. 36లో 3ని ఇక్కడ రాస్తాము. 6 వన్స్ ప్లేస్లో రాసాము. ఇప్పుడు చూడండి పిల్లలు, ఇప్పుడు ఇక్కడ 4, ఈ 2 4 4 4 × 4 4 4s కూడా ఎంత పిల్లలు? 16. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 16. ఈ 16కి ఆల్రెడీ పైన ఉన్న 3ని కలిపితే 19. సో ఆన్సర్ ఈ విధంగా 196గా వచ్చింది. ఓకే పిల్లలు, ఈ మల్టిప్లికేషన్ని టేబుల్స్ నేర్చుకుని ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి. టెక్స్ట్ బుక్లో ఉన్న కృత్యాలను ఇప్పటితో మనం కంప్లీట్ చేసాం. ఓకే.